హలో గైస్, నేనే మీ బషీర్. ఈరోజు మా పిన్ని గారి ఇంటికి సామ్సంగ్ ఏసీ ఏజెంట్ వచ్చారండి. ఎందుకంటే మా పిన్ని గారు 2 days క్రితం ఏసీ కొన్నారండి, సామ్సంగ్ ఏసీ. నాకు సడన్గా ఫోన్ చేసి ఇలాగ ఏజెంట్ వచ్చాడు, ఒకసారి అర్జెంట్గా రా అంటే నేను వెంటనే ఏం చెప్పానండి, మీరు వీడియోలు తీయండి, మనకు ప్రూఫ్ కావాలి, అలా ఏదైనా డ్యామేజ్ అయినా ఉన్నా మనకి అందులో వీడియోలో తెలిసిపోతాయని చెప్పాను. నేను రావడం కొద్దిగా లేట్ అవ్వడం వల్ల మా ఊళ్ళో ఆ వీడియో తీసి పెట్టినవి అన్నీ మన ఊరు ఆల్రెడీ హోల్ పెట్టి చూసారు కదండి, అది కంపల్సరీ హోల్ పెట్టుకోవాలండి. అది దానికోసం మన ఊరు 200 రూపీస్ ఛార్జ్ చేశారు. మీరు హౌస్ కట్టేటప్పుడు ఏం చేయాలంటే అండి, సపరేట్గా మీరు ఒక చిన్న హోల్ని పెట్టుకోవాలి. ఆ రూమ్కి ఎక్కడైతే ఏసీ పెడదామనుకున్నారో ఆ చోట హోల్ని పెట్టించుకోవాలండి, అది బెస్ట్ అండి. ఎందుకంటే మన వాళ్ళు సపరేట్గా 200 రూపీస్ తీసుకున్నారండి ఆ హోల్ గురించి. ఏంటి, నీ రూమ్లో కూడా క్యాప్తో ఉన్నాను చూస్తున్నారా మీరు? నాకు సడన్గా ఫోన్ చేయడం వల్ల నేను లోపలికి వస్తాను, క్యాప్ ఉందో చూసుకోలేదు నేను. అదిగోండి, మనవాడు ఆల్రెడీ అన్ని ఇండోర్ మొత్తం బిగించారు మనవాడు లోపల. కానీ దగ్గరుండి చెక్ చేసుకుంటే మంచిది. మనం దగ్గరుండి అన్నీ చెక్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. పైపులు మాకు వైర్ ఎక్స్ట్రా పడిందండి, ఎందుకంటే మనకి ఇండోర్కి అవుట్డోర్కి కొద్దిగా గ్యాప్ ఉండడం వల్ల వైర్ అనేది సరిపోదు. మరి దానికోసం మేము 6 meters తెప్పించాం వైర్ అనేది. జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి మొత్తం అంతా వైర్ అనేది. ఇప్పుడు మనం బయట ఇది ఇండోర్ అండి, ఇండోర్కి అవుట్డోర్కి కనెక్ట్ అయ్యే పైప్ ఉండేది. ఆ పైప్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ డెంట్ అయినా ఏదైనా డ్యామేజ్ అయినా మళ్ళీ ఇబ్బంది అండి గ్యాస్ అనేది సప్లై అవ్వడానికి. మన వాడు సింగిల్గా వచ్చాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ ఇది కింద నుంచి ఇప్పుడు పైకి తీసుకొచ్చాము మేము ఇండోర్ అండి. మనవాడు కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాడు. 12 గంటలకు ఫోన్ చేసి, బాబు ఇలాగ ఏసీ బిగించడానికి వచ్చామని ఫోన్ చేశాడు. మనవాడు ఒక్కడే అవడం వల్ల మనం హెల్ప్ చేసాం మనం. కానీ మనవాడు అదృష్టం ఏంటంటే ఇవాళ క్లైమేట్ చాలా బాగుంది, లేకపోతే ఎండ అయితే సరదా తీసేద్దాం మనవాడికి రప్ప ఇవాళ. కానీ మనవాడు అదృష్టం క్లైమేట్ బాగుండడం వల్ల సరదా మెల్లిగా చేసుకుంటూ పోయే వరకు హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా మొత్తం ఏసీ మొత్తం చూసుకుని చెక్ చేసుకోండి. పైప్ లైన్ మరీ చెప్తున్నాను, అదే పైపులు ఉన్నాయి కదండి, ఏసీ సప్లై గ్యాస్ సప్లై పైప్ మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే చిన్న డెంట్ ఉన్న మాత్రం బయటికి మొత్తం గ్యాస్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మన పని చేసుకుంటున్నారు కదా, పక్కన చూస్తున్నారు కదా, అదేమి షాంపూ వాటర్ అండి. మన వాడికి ఏ ఏజెంట్గా ఇవ్వాలి అక్కడ షాంపూ వాటర్. ఎందుకంటే మన కూడా మొత్తం అంతా బిగించిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తారండి షాంపూ వేసి. అసలు చూడండి, చెప్పండి చూడండి, మనవాడు చేస్తున్నాం చూడండి, అది గ్యాస్ అనేది బయటకు వస్తుందా లేదా, బాగా లీకేజ్ అనేది వస్తుందా లేదా అని చెక్ చేస్తాడు మనవాడు. మొత్తం చూడండి, అవుట్డోర్ మొత్తం చెక్ చేస్తున్నాడు. మనమే చెప్తున్నాడు మనవాడు, ఆ పైపులకి ఏదైనా అవ్విందా మాత్రం చాలా ఇబ్బంది పడాలి, మళ్ళీ అమౌంట్ పే చేసుకోవాలని, దానికి సపరేట్గా మళ్ళీ 2000 అంతా వద్దని చెప్తున్నాడు పైన. జాగ్రత్తగా పిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్తగా దాని పక్కన మాత్రం పంపించకండి. ఇప్పుడు ఇండోర్ దగ్గర ఉన్న చూడండి, ఇండోర్ కనెక్షన్ పెట్టారు కదా మనవాడు, అక్కడ కూడా చెక్ చేస్తున్నాడు. అక్కడ కూడా అంతే, లీకేజ్ ఉందా, గ్యాస్ అనేది లీక్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాడు. కంపల్సరీ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి. అక్కడ మనం దగ్గరుండి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఒక్కసారి బిగించి వెళ్ళిపోయిన తర్వాత మనం చేసేదే ఉండదు. ఇదిగోండి మా అమ్మాయి అండి ఏసీ, అదిగోండి మా అమ్మాయి తనే ఏసీ ఆన్ చేసిందండి. మా పిన్ని మరి చెప్పి ఏసీ తన చేత ఆన్ చేయమని. ఇంతకు మీకు కాస్ట్ చెప్పలేదు కదండి, ఏసీ కాస్ట్ ఫ్లిప్కార్ట్లో అయితే 46,500 రూపాయలు ఉందండి. కానీ మేము బయట ఒక లేయర్ కొనుక్కున్నామండి, అది కాస్ట్ వచ్చి 38,500 పడిందండి. అంటే ఆల్మోస్ట్ 8,000 రూపాయలు తేడా అండి మనకి. అది కానీ స్వీట్ తీసుకొచ్చారు మా పిన్ని గారు. స్వీట్ కావాలండి మా అమ్మాయికి. స్వీట్ మాత్రం అసలు తినిపించకండి పిల్లలకి, చిన్న లైట్గా మొక్క తినిపించండి, కానీ ఎక్కువగా తినిపించకండి పిల్లలకి. మీ కార్డు ఎక్స్చేంజ్లో ఏం పెట్టలేమండి, ఏం పెట్టకుండా మాకు 8,000 డిఫరెన్స్ వచ్చిందండి మాకు బయట ఆన్లైన్ కన్నా. చాలా బెస్ట్ ప్రైజ్ అండి మాకు అది దొరకడం.